దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. నేను నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను. నేను నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను. ఆదికాండము 35వ అధ్యాయము 12వ వచనం. పూర్తి వచనము, నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను. నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదనని అతనితో చెప్పాను. ఇది వాక్యం. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ నేను చదువుతున్నాను. చాలా సింపుల్ గా మనం నేర్చుకుందాము. Genesis chapter 35 verses 12. The land that I gave to Abraham and Isaac, I will give it to you. నేను ఏ దేశమునైతే అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చి ఉన్నానో ఆ దేశము నీకు ఇస్తున్నాను. And I will give the land to your offspring after you. నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తున్నాను, ఈ భూమిని. అయితే మనము మన తదనంతరము మన బిడ్డలకి మనము వీళ్ళమా రాసిస్తాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు ఇస్తున్నాను. ఇప్పుడు అబ్రహాముకి ల్యాండ్ ఇస్తాను అంటే ఓకే. ఏమని చెప్తున్నాడు అబ్రహాంకి? ఆదికాండము 12వ అధ్యాయంలో, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువులను విడిచి నేను చూపించబో దేశమునకు రా, ఆ దేశము నీకు ఇస్తాను కదా. అయితే 6వ వచనం ఏమని ఉంది? అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరండి. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించారు. కనాను దేశము. అయితే యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న మరి ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ కూడా గుడారము వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళను. అంటే ఇక్కడ ఇస్తానని చెప్పాడు కదా, తీసుకొచ్చిన ల్యాండ్ కదా, ఇక్కడ ఆగిపోవచ్చు కదా. కానీ ఎందుకు అబ్రాహాం ముందుకెళ్ళాడు అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు నేను ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, కీర్తనలు 2:8 మనమందరం యవ్వనంలో ప్రార్థన చేస్తాం కదా, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకిస్తాను. అంటే దేవుడు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నన్ను అడుగు, నీకు కావలసిన సమస్తము నేను ఇస్తాను. నీవు నన్ను అడుగు, నాకు అడిగిన ప్రతిదీ, నన్ను వెతికితే నేను దొరుకుతాను. నన్ను గూర్చి నీవు ఆలోచన చెయ్యి. అంటే దేవుడు ఇవ్వాలి అని చూస్తున్నాడు. అసలు మన ప్రారంభం చూస్తే మనకి తల్లిదండ్రుల్ని ఇచ్చాడు, గురువుల్ని ఇచ్చాడు, అన్నదమ్ముల్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ సక్రమంగా ఉంచాడు, మరి పంచభూతాలను ఇచ్చాడు, అన్నీ దేవుడు ఇచ్చాడు కదా. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదో కావాలి అని చెప్పి తప్పించిపోయేవారముగా ఉన్నాము. మనము చస్తూ బతికే వాళ్ళముగా ఉన్నాము. దాన్ని కోరికంటామా? నిజంగా దేవుణ్ణి కావాలి అని అడుగుతున్నామా? అంటే మనము కావాలి అనుకున్న ప్రతిదీ మనము మన శక్తి మీద, మన భక్తి మీద, మన జ్ఞానం మీద, మన తెలివితేటల మీద ఆధారపడుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు పదే బైబిల్ తెరిచిన మరుక్షణము నన్ను అడుగు. నీకు ఒక మాట తెలుసా? ఈ రోజు వరకు క్యాన్సర్ కి జ్ఞానము దేవుడు ఇవ్వలేదు, మెడిసిన్ కనిపెట్టబడలేదు. ఆ క్యాన్సర్ సెల్స్ ని కాల్చేస్తారు, అవి కీమోథెరపీ. అంటే ఆ భాగాన్ని వారు చంపేస్తారు. ఇప్పుడు మనము కరోనా వైరస్ అటాక్ అయింది, అందరినీ క్వారంటైన్ చేశారు 40 days 20 days. అంటే అర్థం ఏంటంటే వారిని ఐసోలేట్ చేశారు, ఒక పక్కన ఉంచారు. ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో, నా జీవితంలో సాక్ష్యం ఉంది. కొన్నాళ్ళు నువ్వు దాగి ఉండు. నేను దాగి ఉన్నాను.
క్వారంటైన్ చేస్తాడు, ఐసోలేట్ చేస్తాడు, నిన్ను ప్రత్యేకిస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. ఆ రోజున ప్రథమ సంతానము చనిపోతున్నప్పుడు ఐగుప్తులో కదా, మరి ఐగుప్తులోంచి వారిని ఎందుకు బయటికి తీసుకొచ్చినట్టు? ఎందుకు వారికి ఐగుప్తు దేశమే వాళ్ళని చంపేసి వీళ్ళకి ఇవ్వచ్చుగా? ఎందుకు వాగ్దాన దేశమునకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు? ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో వారు తమ్మును కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఇశ్రాయేలీలను ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా ఈ దేశం ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ దేశమే వచ్చుగా, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను ఇక్కడే దీవించాలి. నో నో నో, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలని, మరి ఇక్కడ వీరిని ఎందుకు చంపకుండా వీరిని విడిచిపెట్టి అక్కడ వారిని చంపమంటున్నాడు? నెంబర్ 1, కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు 7 గ్రూప్స్ పీపుల్ నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటది. అంటే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో ఈ 7 ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరగట్లేదు, వారికి ఎంతో సమయం ఇచ్చి ఉన్నాడు. మీకు తెలుసా, యాకోబు కనాను దేశం నుంచి వెనక్కి వచ్చాడు, ఐగుప్తులో వచ్చాడు 430 సంవత్సరాలు. ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ వారు అక్రమము చేశారు. ఆ భూమిని దేవుడు 430 ఏండ్లు దాన్ని వదిలిపెట్టాడు. 75 ఏండ్లు యెరూషలేమును వదిలిపెట్టాడు. 7 ఏండ్లు 7 వారాలు ఒక వాక్యం చెప్పాడు. కొన్నాళ్ళు దేవుడు శిథిలానికి విడిచిపెడతాడు. పంట వేసిన తర్వాత 1 సంవత్సరం, 7వ సంవత్సరం విశ్రాంతినివ్వండి అని చెప్తాడు. నా ఆజ్ఞలు పాటించండి అని చెప్తాడు. అమ్మా 7వ రోజు సంఘానికి రా, దేవుని దీవెనలను పొందుకో. అయ్యగారు నేను అప్పులు కట్టుకోవాలి. జీవితాంతం నువ్వు అప్పులు కట్టుకునే ఉంటావు, ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు జీతం కోసం. దేవుని సన్నిధిలో ఉండో, నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. అన్ని నీతిని నమ్ముకుంటున్నట్లు ఉంటుంది, కానీ అది కాదే. నువ్వు నమ్మాల్సింది దేవుణ్ణి, నువ్వు అడగాల్సింది దేవుణ్ణి. దేవుడు నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వాగ్దానము నాకు ఇచ్చాడు. నాకు దర్శనం అంటే ఏదో తెలియక మీరు అటు ఇటు అవుతున్నారు, కానీ దేవుడు వాగ్దానము చేసిన నమ్మదగిన వాడని. 6 అటు ఇటు అటు అవుతాయి, కానీ దేవుడు యథార్థవంతుడని, న్యాయాధిపతి అని, మనిషికి నచ్చిన మార్గం ఎంచుకొని నచ్చిన చోటుకి వెళ్ళడానికి ఇష్టపడతాము, కానీ దేవుని మార్గము ఎరగడానికి అది నీకు ఏ మార్గమైనా కూడా ఎప్పుడు ఇరుకు మార్గముగా ఉంటుందని, విశాల మార్గము ఎంత మాత్రము ఉండదని అనేక మంది నాకు చెప్పారు. ఒక మాట చెప్పినారు, ఎందుకు నాకు ప్రార్థన ఇవ్వడు, ఎందుకు నన్ను నిలబెట్టడు, ఎందుకు నన్ను పట్టించుకోడు, ఎందుకు నువ్వు వస్తుంది నా కోసం కాదు సుమా, దేవుని ఆరాధించడానికి నువ్వు రావాలి, దేవునికి ప్రార్థన చేసుకోవడానికి నువ్వు రావాలి, దేవుని లక్ష్య పెట్టడానికి నువ్వు రావాలి, దేవుని మందిరానికి మొక్కుబడులు చెల్లించుకో. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారు? మొక్కుబడులు, కానుకలైనా, దశభాగాలైనా కృతజ్ఞత ఒక్క దేవుడు ఎత్తే ఉంటాడు. ఎందుకంటే మనిషి దృష్టి ఎప్పుడూ కూడా డబ్బు మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనిషి దృష్టి, ఆ మనుషుల్లో నీ తల్లిదండ్రులు, నీవు, నీ బిడ్డలు. కనుక వీరికి సంబంధాలు కూడా, బంధువులు కూడా అన్ని నువ్వు చెప్తున్నావు డబ్బుని బట్టే. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వస్తారు, కానీ ఇక్కడ దేవుడు అది చెప్పట్లేదే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను అడుగో, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను పాతాళపు లోకము లోతైనను నేను నీకు ఇస్తాను. నీవు అడుగు, అడగక ముందే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాను. మరి నువ్వు ఏమి అడుగుతున్నావు? దేవుని చిత్తంలో అడుగుతున్నావా? అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ విధంగా, ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ యాకోబుకి చెప్తున్నాడు కదా, ఏమని?
నేను నీకు నీ సంతానమునకు ఈ దేశం ఇస్తున్నాను. అంటే నా సంతానమునకు ఈ దేశం ఇవ్వమని అడిగాడా? కాదే. ఈ వాగ్దానం ఎవరిది? అబ్రహాంది. మరి అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఇష్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు వాగ్దానం వల్ల పుట్టాడు, ఇష్మాయేలు శరీర రీత్యా పుట్టాడు. మరి ఈ వాగ్దానం ఇస్సాకు కదా స్వతంత్రించుకున్నాడు, ఇష్మాయేలుకి అన్యాయం చేయలేదే. ఇష్మాయేలుకి వేరే ల్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు మేమున్న ఈ దేశాలన్నీ కూడా ఇష్మాయేలు సంతానం అని వీళ్ళు అంటున్నారు. అటువంటప్పుడు ప్రభునందు ప్రియులరా, మనము ఇస్సాకు దగ్గరికి వెళ్తే ఆదికాండము 26వ అధ్యాయం మొదటి వచ్చు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను కదా. అక్కడ యెహోవా ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళక, ఎందుకంటే అప్పుడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు కదా. నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఏ రోజున దేవుని స్వరం విన్నావా? ఎక్కడ ఉండాలో దేవుడు నీకు చెప్పాడా? ఏమి చేయాలో దేవుడు? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకు నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదను. అంటే దేవుడు నీకు దేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు ఒక ఇంటిని అడుగుతున్నావు, దేవుడు నీకు దేశాలకు తండ్రిగా చేయాలను. నీవు నీ చిన్న కుటుంబంగా దేవుడు నీకు అడుగు విస్తారంగా ఇస్తానంటున్నాడు. కానీ నువ్వు చిన్న దాని కోసం ఆవగింజంత విశ్వాసం నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. కానీ నువ్వేం చెప్తున్నావు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఈ దినారు, ఒక్క దినారు కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఆ దినారు నేను బతికాను కష్టంలో, దరిద్రంలో. ఆ దినారు కోసం, ఒక మియా ఫిల్స్ కోసం, శాండ్విచ్ కోసం నేను ఆకాశం తట్టు కన్నులెత్తి చూశాను. ఏ విధముగా ఇంత మంచి కార్యాలు, ఎంత గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, చచ్చిపోయిన వాళ్ళు బతికించిన ఈ లోకాన్ని నువ్వు నమ్మమాక, ఈ లోకపు ప్రేమలు నమ్మమాక, దేవుని నువ్వు నమ్మాలి. ఇక్కడ ఏమైంది? పోని ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడైతే ఏశావు జ్యేష్ఠత్వం అమ్మేశాడు, ఆ రోజున అమ్మేసినప్పుడు ఒక్క పూట కోటి కోసం అప్పుడు తెలియలే. ఇప్పుడు చంపేయడానికి వస్తే ఆశీర్వాదం మోసం చేసి తీసుకోవాలా. ఆ రోజు అమ్మేసుకున్నావు నువ్వు. ఎక్కడ అమ్మేసుకున్నావు దేవుని? ఎక్కడ దేవుని వదిలేసి డబ్బు కోసం నీవు వెళ్ళిపోయావు? ఈ రోజున నీ ఇష్టానుసారంగా దేవుడు పెట్టిన చోట నువ్వు ఉంటున్నావా? దేవుడు చెప్పిన మాట వింటున్నావా? దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సేవకుడి దగ్గర నువ్వు ఉండగలుగుతున్నావా? ఆ సేవకుడిని పోషించే బాధ్యత నీవని, ఆ సేవకుడి కోసం, ఆ సేవకుడు నీకు దేవుని తెలియపరిచాడని, ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడని, ఆ సేవకుడు నీ కోసం నిలబడ్డాడని, దేవుని ఎదుట సాక్ష్యంగా కన్నీరు కార్చాడని, దేవుని ఎదుట ఉపవాసం ఉన్నాడని. అంటే మనకి ఎలా ఉంటుంది? గారు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఒంటరిగా యాకోబు వెళ్ళిపోతున్నాడు. తల్లి అక్కడే ఉంది, తండ్రి అక్కడే ఉన్నాడు, అన్న అక్కడే ఉన్నాడు, ఏశావు. కానీ ఒంటరిగా. అందరూ అక్కడే ఉన్నారు, కానీ ఒంటరిగా. తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తల్లి కొంగు చాటున పట్టిన బిడ్డ యాకోబు. వయసు పెద్దదే, కానీ ఏం లాభం? వాటికి కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నీవు ఒక్కసారి ఆలోచించు. అప్పుడు ఒక కల కన్నాడు భయంతో పడుకున్నప్పుడు. దేవుడు ఆ నిచ్చెన మీద దేవుని దేవదూతల పైన కింద వెళ్తుంటే అక్కడ దేవుడు చెప్పుతున్నాడు, నీ సంతానము భూమి మీద ఏమంటున్నాడు? నేను అబ్రహాము ఇస్సాకు దేవుడను, నీ తండ్రి దేవుడను. ఏవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా
నీ సంతాన మూలముగా దీవించబడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. చూసా, అంటే ఆ రోజు చేసిన వాగ్దానము, మరి ఈ రోజు చేసిన వాగ్దానము అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో మరి అన్ని ఇచ్చేస్తాడు దేవుడు. ఎవరు చెప్పారు? ఇవ్వడు కదా. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 4వ వచనం. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. ఇది యాకోబు సంతానం, అది ఏశావు సంతానం. వారు మీకు భయపడదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావునకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చున్నాను, కనుక వారు భూమిలోనిది ఒక్క అడుగైనా మీకు ఇయ్యను. దేవుడు న్యాయాధిపతి, నీకిచ్చింది వేరే ఎవ్వరికి ఇవ్వడో, వారు వచ్చినా తీసుకొనివ్వడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఇంకా ఉన్నాయి. 9వ వచనం. తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా మోషేతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. ఇంకా 17వ వచనం. నేడు నీవు మోయాబు సరిహద్దుగానున్న 6 దేశమును దాటి వెళ్ళిపోవచ్చున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు మోయాబీ, బెన్నమ్మి, మోయాబీలు, అమ్మోనీయులు లోతు సంతానం. వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు దాని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము ఇవ్వను. అంటే దేవుడు అడిగింది అంతే ఇచ్చి. నో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో అది గుర్తెరిగవా, అది అడుగు. ఈ రోజు నుంచి అడుగు. నేనున్నా. నా దేవుడు గొప్పడు, జనములను నేను నీ యొద్దకు తీసుకొస్తాను, నిన్ను తండ్రిగా చేస్తాను, నీ ప్రార్థన గొప్పదని మీరు అది నువ్వు దేవుని నుంచి పొందుకోవాలి. దేవుని మహిమను స్వీకరించి దేవుని కోసం దేవుని కోసం జనాంగాన్ని రక్షించాలి. నీ వెనుక గొప్ప జనాంగం ఉందా? ఆ జనాన్ని దేవునికి ఇవ్వు. ఆ జనము కోసం ప్రార్థన చేయి. ఆ జనము కోసం దేవుని వెతుకో. నువ్వు చేయాల్సింది ఏమన్నది, కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి, ఉండాలి. అమ్మా ఏమన్నది, ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావో సమస్తము సాధ్యం. ఏదైనా నువ్వు చేయగలవు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎందుకు తెలుసా? నమ్ముట నీ వలనైతే. ఆ మాట ఎవరిది? నాకు అసాధ్యమైనది ఏదైనా కాదా, నన్ను అడుగో. కనుక నీవు నమ్మాల్సింది. ఓ నా ప్రాణమా నమ్ము, ఓ నా అంతరంగమా నమ్ము. ఎప్పుడైతే నువ్వు చెప్తావో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని గొప్ప కృప మనకి తోడైనను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, కృప కలిగింది ఈరోజు ఎంతమంది వాక్యం ఉన్నారు, ఒక్కొక్కరిని పేరు చొప్పున దీవిస్తూ వారి హృదయాలు దేన్ని వెతుకుతున్నాయి, వారు దేన్ని అడుగుతున్నారు, నిన్ను అడిగి భూలోకమును స్వతంత్రించుకుని వారిగా నీ వాక్యం చెప్తుంది. ఎవరు అయితే సమాధానపరచు వారు దేవుని కుమారు. ఎవరైతే నీ రాజ్యమును నీతిని వెతుకుతారో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుతున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.